కాంప్రమైజ్ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ మిడిల్ క్లాస్. ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు చదువుకునే టైంలో చదువుకోకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉండి తర్వాత లైఫ్ మీద ఒక భరోసా తీసుకోవాల్సిన టైంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ టైంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక తన వయసు కంటే పెద్దవాళ్ళని కూడా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసేసుకొని లైఫ్ సెటిల్ అయిపోవాలనే ఒక మైండ్ సెట్ కాంప్రమైజ్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది. ఇలాంటిది టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదే టాపిక్తోని రామ్నగర్ బన్నీ అనే ఒక సినిమా ఈరోజు విడుదలైంది. మొట్టమొదటిసారి ఒక అటిట్యూడ్ స్టార్ అనే ఒక ట్యాగ్ లైన్తోని తెలుగు తెరకి పరిచయం అయిన ఈ అబ్బాయి చంద్రహాస్. అందరూ ట్రోలర్స్ అందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేసినప్పటికీ కూడా నించొని ధైర్యంగా నేను చేయగలను, నా దగ్గర టాలెంట్ ఉందని చాలా గంటాపదంగా స్క్రీన్ ముందు మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి చంద్రహాస్. అతని మాటలు ఏది వృధా పోలేదు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే మొదటి సినిమాతోనే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయటం అనేది చాలా కష్టం. మన కళ్ళ ముందు గత 20 సంవత్సరాల నుంచి అనేక మంది హీరోలు వచ్చారు, అనేక మంది వాళ్ళని ప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ రోజున మార్కెట్లో నించున్నారు. కానీ వాళ్ళందరూ తమ మొదటి సినిమా కనుక గుర్తు చేసుకుంటే చంద్రహాస్ ఫార్ బెటర్ దాన్ అదర్ హీరోస్. ఎందుకంటే అతని డ్యాన్సులు విపరీతంగా చిన్నగా కన్ను కొట్టకూడదు అన్నట్టుగా అతన్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా చేశాడు. అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో, కామెడీ విషయంలో, ఫైట్ సీక్వెన్సెస్ విషయంలోనూ తన స్క్రీన్ ప్రజెన్స్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ ఈ సబ్జెక్టు విషయానికి వస్తే చాలా అల్లరి చిల్లరగా తిరిగే ఒక మిడిల్ క్లాస్ ఆటో డ్రైవర్ కొడుకు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వాళ్ళ కొడుకు, ఒక మిడిల్ క్లాస్లోనే చాలా చిన్నగా ఉండే ఒక ఫ్యామిలీలో నుంచి పుట్టిన అబ్బాయి బీటెక్, ఒక మామూలు గవర్నమెంట్ కాలేజీలో బీటెక్ చదువుతూ అల్లరి చిల్లరగా తిరిగే ఒక పిల్లోడు తర్వాత కాలంలో నలుగురు హీరోయిన్లు ఎలా ఉన్నారు, నలుగురు అమ్మాయిలతో ఎందుకు ఉంటుంది, ఆ లవ్ అంటే ఒక్కసారే కాదు ఎవరిని చూసినా సరే పుట్టేసిద్ది అనే ఒక చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న ఇమ్మెచ్యూరిష్ క్యారెక్టర్ అది. ఆ ఇమ్మెచ్యూరిష్ క్యారెక్టర్ని అతను ఎంత బాగా పోషించాడు అనేది ఇక్కడ పాయింట్ తప్ప చాలా చాలా బాగా అనిపించింది. ప్రస్తుతం ఇలాంటి జానర్ని చేయగలుగుతాడు అంటే తర్వాత ఎటువంటి జానర్కైనా చేయగలడు అనే ఒక దాన్ని మాత్రం చంద్రహాస్ ఖచ్చితంగా పాస్ అయ్యాడు. ఆ జర్నీలో డిస్టెన్షన్ మార్కులతో పాస్ అయ్యాడనే చెప్పొచ్చు ఒక నటుడుగా. ఇకపోతే ఈ నటుడికి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి ఇంకా మిగతా వాళ్ళ గురించి ఖచ్చితంగా మాడాలి. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మహత్ అనే పేరుతో సినిమాకి దర్శకత్వం వహించారు. ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్ చాలా బాగా కనబడింది. స్వతహాగా మాటల రచయిత, కథా రచయిత అయిన వెలిగొండ శ్రీనివాసు ఇలాంటి సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా డీల్ చేశాడు. ఎందుకంటే కొత్త కుర్రోడితో ఎలా చేయాలి, కొత్త కుర్రోడితో ఎలా చేయించుకోవాలి, ఎంత ఎంతూజియాస్టిక్ ఉంటారు, ఎంత హైపర్గా ఉంటారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా క్యారెక్టర్స్ని రాసినట్టుంది. ముఖ్యంగా అతను రాసిన క్యారెక్టర్లో హీరోయిన్ విస్మయశ్రీ క్యారెక్టర్ చాలా నచ్చింది అందరికి కూడా. అమ్మాయి డెఫినెట్గా ఇప్పుడు నలుగురు హీరోయిన్లో అమ్మాయి ఖచ్చితంగా కూడా నెక్స్ట్ సినిమాలకి ప్రమోట్ అవుతుంది. ఇకపోతే మలయాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇకపోతే హీరో ఫ్రెండ్స్గా చేసిన క్యారెక్టర్స్లో ఋషి, శివ ఇద్దరు కూడా స్క్రీన్ ప్రజెన్స్లో చాలా బాగా చేశారు. శివ అనే అతను నల్లగా ఉండి ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ రావడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు కావడంతో ఇలాంటి మంచి అవకాశం దొరికింది, దాన్ని చక్కగా అందిపుచ్చుకున్నాడు శివ. అలానే ఋషి క్యారెక్టర్లో కూడా మంచిగా కనిపించాడు స్క్రీన్ మీద. ఇలా చాలామంది కనిపించడం, మధ్యలో సాంగ్స్లు అన్నింటిలో కూడా చాలా పర్ఫార్మ్ చేయడంతో రామ్నగర్ బన్నీ సినిమా ఖచ్చితంగా కూడా సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. అలానే ఇది అద్భుతం, ఆహా ఓహో అనే సినిమా కాదు, జస్ట్ సరదాగా వెళ్ళి ఫ్యామిలీ అంతా కూర్చొని టైంపాస్ చేసుకునే సినిమా. ఎక్కడ వల్గారిటీ లేదు డైలాగుల్లో కానీ ఎక్కడ కానీ. ఇకపోతే ఫేక్ అని హైదరాబాద్ నవాబ్ సినిమాలు చేసిన అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొన్ని క్యారెక్టర్స్ నిజంగా బాగున్నాయి. ముఖ్యంగా తండ్రి పాత్ర చేసిన మురళీధర్ గౌడ్ గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. ఆయన పంచ్ డైలాగులతో మ్యాడ్ చిత్రంలో కానీ, గతంలోని బలగం సినిమాలో కానీ చాలా సినిమాల్లో చాలా బాగా. అలాగే మురళీధర్ గౌడ్ పాత్రలో వాళ్ళ మదర్ పాత్రలో ఒక పెద్ద చేశారు, ఆమె డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇలా అన్నీ కూడా కుదిరాయి. ఒక సినిమాకి ఏమేం కావాలో ఫ్యామిలీ అంతా కూర్చొని ఈటీవీ ప్రభాకర్ నిజంగా ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ ప్రజెన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చాలా కష్టపడి ఇలాంటి కథ చేసుకున్నారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంకొక ఫ్యామిలీ అంతా కూడా
ఇండస్ట్రీలో ఉండటానికి వచ్చేసామన్నట్టుగా ఆ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ కష్టం అంతా కూడా వాళ్ళు మాట్లాడిందంతా కూడా ఈ సినిమాలో చూస్తున్నప్పుడు విజువల్గా కనెక్ట్ అయ్యాం. ఖచ్చితంగా కూడా ఇంకొక సినిమా ఫ్యామిలీ మనకి ఒక రాజమౌళి గారి ఫ్యామిలీ, ఒక అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ, ఒక చిరంజీవి గారి ఫ్యామిలీ, ఒక మంచు ఫ్యామిలీ, ఇంకొక ప్రభాకర్ ఫ్యామిలీ, ఒక సుమ గారి ఫ్యామిలీ, ఇట్లా అన్ని ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా ఫ్యామిలీస్ ఇండస్ట్రీలో ఉన్నాయి కదా. ఆ ఫ్యామిలీస్లో ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ కూడా జాయిన్ అవుతుంది. అందరు కూడా చాలా వర్క్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా సినిమా గురించి చాలా చెప్పొచ్చు, కానీ డెఫినెట్గా మన రామ్నగర్ బన్నీ సినిమా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఒక కొత్త నటుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినోడికి ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఎంట్రీ అని చెప్పాలి. అన్ని రకాల క్రాఫ్ట్స్ కూడా బాగున్నాయి. నిజంగా మ్యూజిక్ బాగుంది, అశ్విన్ అనే అతను చేశాడు. కెమెరా వర్క్ కూడా బాగుండింది. ఇట్లా ప్రతి ఒక్క క్రాఫ్ట్ని కూడా ఖచ్చితంగా కూడా వర్క్ చేశారు. దీన్ని ఇక్కడి నుంచి ప్రమోట్ చేసుకోగలిగితే కనుక ఇంకా పెద్ద రిజల్ట్ రావచ్చేమో ఈ సినిమాకి సంబంధించి. అయితే రామ్నగర్ బన్నీ సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను శివమల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.